సో ఇప్పుడు పాజ్ అని ఒక మంచి మాట అన్నారు. సో ఇండివిజువల్ లెవెల్లో ఒక మనిషి ఎట్లా తీసుకోవాలి ఆ పాజ్? ఇండివిజువల్ లెవెల్లో మనిషి ఏదైతే పరిగెత్తడంలో బిజీ ఉన్నాడో పాజ్ ఎట్లా తీసుకోవాలని అంటారు. మనిషికి రీక్రియేషన్ అనేది చాలా అవసరం. రీక్రియేషన్ అంటే ఒక బ్రేక్ తీసుకొని ఎప్పటికప్పుడు నచ్చేది ఏవైతే ఉంటాయో అవి చేస్తే ఒక ఎనర్జీ అనేది వస్తుంది. దాని ద్వారా మళ్ళీ ఆ పర్సన్ ఏదైతే పని చేయాలో ఆ పని వెళ్ళి చేయగలుగుతాడు హ్యాపీగా. ఎవరైతే బ్రేక్స్ తీసుకోకుండా ఒక రొటీన్ లైఫ్ లో స్ట్రక్ అయిపోయి ఉరుకుతూనే ఉంటారు చూడండి, వాళ్ళకి హ్యాపీనెస్ అనేది సాచురేషన్కి వస్తుంది అనమాట. దాని తర్వాత ఏదైనా చేయాలనే మూడు ఉండదు. ఇంకోటి వాళ్ళు ఏదైనా సాధించినా ఏదైనా చేసినా కూడా ఆనందం ఉండదు, సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో అందుకోసమే వాట్ ఎవర్ ఇట్ మే బి మనం బ్రేక్ తీసుకోవాలి. అంటే వారంలో ఒక రోజు సండే దొరుకుతుంది కదా, ఆ సండే రోజు కూడా ఇంట్లో వంట అంటారు నేను. సో స్పోర్ట్స్ ఇష్టం ఉంటే అది వెళ్ళి ఆడుకోవాలి. ఈ వయసులో ఎందుకు ఆడతాం అని అంటారు, ఆడతలేరు కాబట్టి వయసు అయిపోతుంది. ఓకే, జాగింగ్ వాకింగ్ అనేది చేయాలి. ఏదైనా ఫేవరెట్ గేమ్ ఉంటే అది పోయి ఆడుకోవాలి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను సాటర్డే సండే వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నేను క్రికెట్ మ్యాచెస్ ఆడతాను. ఎందుకంటే ప్రతి మనిషి లోపల ఒక చిన్న బాబు చిన్న పాప అనేది ఉంటుంది. మేల్కొల్పాలి. మనం రోజు కప్పు పెట్టేస్తాం. సో రోబో లాగా తయారవుతున్నాం అనమాట, హిట్లర్ లాగా తయారవుతున్నాం మనం, ఒక ఆరోగెంట్ లాగా తయారవుతాం, సైకో లాగా తయారవుతున్నాం మనం. షార్ట్ టెంపర్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బ్రేక్ లేదు. సో అందుకోసం వారం ఒక రోజు బ్రేక్ తీసుకొని మనకు నచ్చిన అన్ని కూడా ఆ గేమ్స్లలో అట్లాంటివి అంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తే సూపర్ ఉంటుంది. మళ్ళీ ఆ పర్సన్ కూడా హ్యాపీగా ఉంటాడు, ఫేస్ స్మైలింగ్ ఉంటుంది. అదే ఒక మండే రోజు ఆఫీస్ పోగానే అందరూ ఎడుముఖాలే ఉంటారు. ఎందుకనంటే ఏం చేసారు సండే రోజు, ఏం చేయలేదు, పొద్దున్నాక ఇంట్లో వండుకొని ఉన్నారు, ఫోన్లలో పట్టుకొని వండుకొని ఉన్నారు. అందుకోసమే వాళ్ళు మండే కూడా రావాలన్నా ఎట్లనో అనిపిస్తుంది వాళ్ళకి. సగం రోజు నిద్రపోతారు, సగం చూసేసరికి సండే అయిపోతుంది. ఫోను అవన్నీ కూడా టైం పాస్ లో ఓటీటీలో ఏదో సినిమాలు చూస్తారు, అయిపోయి డే గడిచిపోయింది. అందుకోసం బ్రేక్ అనేది తీసుకోవాలంటే ఇప్పుడు మీరు అన్నదానికే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో వింటాం ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు కష్టపడతారు, ఆయన అసలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు అని. ఓకే, అక్కడ వరకు బాగుంది. బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరన్న ఈ పాజ్ అనేది మరి తను తీసుకోవడా, లేకపోతే ఎట్లా మనం ఇన్స్పైర్ అవ్వాలి? లెవెల్ ఉన్నప్పుడు మనం పాజ్ తీసుకోవడం, మనకు నచ్చినవి చేయడం అనేది మనకు వేరు. ఆయన లెవెల్ ఉన్నప్పుడు ఆయన పాస్ తీసుకోవడం, ఆయనకు నచ్చి చేసేది అనేది వేరు. ఆయన దృష్టిలో ఆయన పాసులు తీసుకుంటున్నాడు, బ్రేకులు తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే మెడిటేషన్ చేస్తున్నాడు అతను, యోగా చాలా ప్రయారిటీ ఇస్తాడు అతను, అలానే బుక్స్ చదువుతాడు అతను. అది ఆయనకి ఎనర్జీ ఇస్తుంది అది. సో అవి చేస్తున్నాడు కాబట్టి అంత స్ట్రెస్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఎంత ఉంటుంది. అయినా కూడా ఆయన దేశానికి అంత ఘనము రాత్రి పగలు కష్టపడి కూడా పనిచేస్తున్నాడు అంటే ఆయన మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ పాజులు తీసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. సో మన లెవెల్లో మెడిటేషన్స్ ఇవన్నీ చెప్తే కొంతమందికి నచ్చవు, అది ఎనర్జీ అది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో అట్లీస్ట్ ఇష్టం ఉన్నాయి చేయమని చెప్తున్నాను నేను.